విద్యార్థులను ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా నోరు విప్పి మనందరం మాట్లాడాలి. ఒక కథ చెప్తుంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఏం కథ అది? ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు. ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకే వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయి ఏం చేసిండు, ఒక మంచి అందం ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పబోయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంటకాలం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దానికి బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దుంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమయ్యా మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేంటంటే వెందయ్యా, అయ్యో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోసి పెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నావయ్యా, భలే చెప్తావు. మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి, అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిచి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోయి గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసినప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి మాట్లాడుతుందని నాకేం తెలుసు అని అన్నదట. అవునా కాదు? మరి నిజంగానే మాట్లాడే చిలుకైతే ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితి అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయాన్ని అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి